నా ప్రియమైన ధార్మిక సోదరా మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రపు 3వ భాగాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఏకేశ్వరోపాసన ప్రళయ దినాన్ని విశ్వసించడం, మనస్సును పరిశుద్ధపరచడం అంటే దుష్పరిణామాల వరకు పోయే చెడు అశ్లీల కార్యాలను విడనాడి సత్కార్యాలు, మేలు, శాంతి మార్గాన్ని అవలంబించే ప్రయత్నం చేయడం, మనిషి తన వ్యవహారాలన్నింటినీ అల్లాహకే అప్పచెప్పడం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దైవ దౌత్యాన్ని విశ్వసించి ఆయన చూపిన మహోన్నత నాయకత్వంపై మార్గంపై ఆయన అడుగు జాడల్లోనే నడవడం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఈ మహోన్నత కార్యం కోసం లేచి నిలబడాలని, నిదుర మత్తును వదిలి సతతం దైవ మార్గంలో కృషి చేయడం కోసం పురిగొల్పడం జరిగింది. దీని గురించి ఖురాను గ్రంథంలో ఒక వాక్యం అవతరించింది. యా యుహల్ ముద్దసీరు కుం ఫఅన్జిర్, వస్త్రం కప్పుకొని పడుకున్న ఓ మనిషి, లేచి హెచ్చరించు అని సంబోధించడం జరిగింది. అంటే తన కోసమే బ్రతకాలని తలచిన వానికి కష్టాలతో పని లేదు, హాయిగా బ్రతకవచ్చు. అయితే ఓ ప్రవక్త, నీవు ఏ పెద్ద భారాన్నైతే మోస్తున్నావో దానికి నిదురకు ఎలాంటి సంబంధం లేదు, నీకు సుఖ సంతోషాలతో పని లేదు, వెచ్చటి పడక అవసరం ఏమిటి, ప్రశాంత జీవనం హాయి గొలిపే వస్త్ర సామాగ్రితో నిమిత్తమేమిటి, లేచి నీకై ఎదురు చూస్తున్న ఆ మహోన్నత కార్యంలో నిమగ్నమైపో. నీ కోసమే సమకూర్చబడిన ఆ భారాన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నించు. లేచి నిలబడు. ఆ అలుపెరుగని పరిశ్రమ కోసం ఇది నిద్రపోవడానికి, సెద తీర్చుకోవడానికి సమయం కాదు. ఆ కార్యం కోసం సంసిద్ధంగా ఉండు అంటూ హెచ్చరించడం జరిగింది. ఇది ఎంత భయం గొలిపే వాక్యం, ఎంత మహోన్నతమైన వచనం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను శాంతమైన గృహ వాతావరణం నుండి, వెచ్చటి వడి నుండి, సుతి మెత్తని పరుపు నుండి బయటకు లాగి పెను తుఫాను ఓ ఉప్పెనలతో అతలాకుతలమై ఉన్న సముద్రపు లోతుల్లోనికి విసిరి వేసినట్లయింది. తరువాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేచి నిలబడ్డారు. ఇలా 20 సంవత్సరాల వరకు అవిశ్రాంతంగా దైవ సందేశ ప్రచారం కోసం లేచి నిలబడే ఉన్నారు. సర్వ సౌఖ్యాలను త్యజించారు. తన కోసం గాని తన పరివారం కోసం గాని జీవించే ధ్యాసే లేకుండా పోయిందాయనకు. ఆయన పని కేవలం అల్లాహ్ మార్గం వైపునకు ప్రజల్ని ఆహ్వానించడం. ఈ మహోన్నత భారాన్ని భుజస్కంధాలపై ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండానే ఎత్తుకున్నారు. ఆ భారం ఏమిటి? భూమండలంపై అమానతు భారం, సర్వ మానవ జాతి భారం, సంపూర్ణమైన విశ్వాస భారం, వివిధ రంగాల్లో జిహాద్ రక్షణల భారమది. 20 ఏళ్ల కంటే అధికంగానే ఈ సర్వముఖ పోరాటం జీవితం గడిచిపోయింది. ఈ జీవిత కాలమంతా అంటే ఆ ఆకాశవాణి విన్నప్పటి నుంచి, ఈ బాధ్యత భారం నెత్తిన పడినప్పటి నుంచి సర్వసన్నద్ధంగా జాగ్రత్తగా మెలిగారాయన. అల్లాహ్ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు మన తరపున, సర్వ మానవులి తరపున అత్యుత్తమమైన ప్రతిఫలం వసుకుగాక. ఆమీన్. రహస్య సందేశ ప్రచారానికి సంబంధించిన 3 సంవత్సరాలు మక్కా అరబ్బులు ధార్మిక కేంద్రం అన్న విషయం మనకు తెలిసిందే. ఇది కాబా సంరక్షకులకు తోడు ఎంతో గౌరవ భావంతో చూడబడే విగ్రహాల పరిరక్షకులు కూడా
నివసించే నగరం. అందుకని సుదూర ప్రాంతాల కంటే మక్కాలో సంస్కరణలు చేపట్టడం కొంత కష్టంతో కూడుకున్న పని. కష్టాలను కడగండ్లను ఎదుర్కొనే దృఢచిత్తులే ఈ కార్యాన్ని చేపట్టగలరు. ఈ పరిస్థితి దృష్ట్యా మక్కాలో హఠాత్తుగా సంచలనం చెలరేగకుండా ఉండాలంటే దైవ సందేశ ప్రచార కార్యక్రమాన్ని రహస్యంగా ప్రారంభించాలన్నది దైవభిష్ట. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందస్తుగా తనలో లోతైన సంబంధ బాంధవ్యాలు గల దగ్గరి వ్యక్తులకు ఇస్లాం ధర్మాన్ని బోధించాలి అనేది ఎంతో సహజమైన విషయం. అంటే తన కుటుంబ సభ్యులకు, మిత్రులకు ఇస్లాం ధర్మాన్ని బోధించడమన్నమాట. కనుక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొట్టమొదటగా వారిని ఎంచుకొని ఇస్లాం ధర్మం వైపునకు పిలవడం జరిగింది. ఇలా ప్రారంభంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సత్కార్యాల విషయంలో తనకు తోడు నీడగా ఉంటూ సత్యం సదాచారణల వైపునకు మొగ్గు చూపుతూ తన సత్య సందేశత శంకించకుండా సతతం తనకు తోడు నీడగా ఉండే వారిని ఇస్లాం ధర్మం వైపునకు ఆహ్వానించారు. ఇదే కాదు, ఎవరినైతే ఇస్లాం ధర్మం వైపునకు ఆహ్వానించారో వారిలోను మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సత్యసంధత, ఔన్నత్యం, హృదయ నిర్మూల్యం విషయంలో ఏ మాత్రం అనుమానం లేని కొందరు వెంటనే ఆయన ఆహ్వానాన్ని అంగీకరించి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. ఈ విధంగా ఇస్లాం స్వీకరించిన వారిలో మొట్టమొదట మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి, విశ్వాసుల మాతృమూర్తి హజరత్ ఖదీజా రజియల్లాహు అన్హా, ఇంకా హజరత్ అలీ రజియల్లాహు అన్హు వారు, ఇంకా ఖదీజా రజియల్లాహు అన్హు వారి ఒక బానీసా, ఈయన పేరు జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు, ఇంకా అబూ బకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు వారు వీళ్ళు మొట్టమొదటగా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. అంతేకాదు అబూ బకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు తరపున ఇంకా చాలా మంది ఇస్లాంను కూడా స్వీకరించారు. వీరంతా రహస్యంగా ముస్లింలుగా మారిన వారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా వారికి ధార్మిక బోధన గురించి, వారి మార్గదర్శకత్వం కోసం రహస్యంగానే వారికి ఓ చోట చేర్చేవారు. ఎందుకంటే సందేశ ప్రచార కార్యం అప్పటి వరకు వ్యక్తిగతంగా తెరమరుగుగానే నడుస్తుంది. ఇటు ఖురాన్ ముద్దసీర్ సూరా అధ్యాయం ప్రారంభం ఆయత్లు అవతరించడంతో దైవవాణి క్రమబద్ధంగా ఊపందుకుంది. ఈ కాలంలో మొదట చిన్న చిన్న ఆయత్లు అవతరించనారంభించాయి. ఇవి మనోహరమైన ఒకే తీరు ప్రసారాక్షరాలతో అంతం కావడం మూలంగా హృదయాలను ఇట్టే ఆకర్షించి మనస్సుకు ఓ రకమైన శాంతిని చేకూర్చేవి. ఇదే కాదు, ఈ ఆయాత్లలో మనస్సుకు పరిశుద్ధపరిచే సుగుణాలను ప్రారంభించిన వ్యసనాల్లో, సుఖభోగాల్లో చిక్కుకుపోవడం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి చెప్పడం, స్వర్గ నరకాల పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చిత్రీకరించడం జరిగింది. ఈ దివ్యవాణి వాక్యాలు విశ్వాసుల్ని అప్పటి మానవ సమాజానికి అతీతంగా మరో ప్రపంచంలో ఉన్నట్లుగా అనుభూతి కలుగచేసేవి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ప్రారంభంలో దివ్యవాణి వచ్చినప్పుడు హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం వచ్చి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు వుజూ చేసే విధానాన్ని నేర్పారు. వుజూ అయిన పిదప చేతిలో కొంచెం నీరు తీసుకొని మర్మాంగంపై చల్లారు. ప్రారంభంలో అవతరించిన దివ్యవాణి నమాజ్ ఆదేశం కూడా ఉంది. ఇస్లాం ప్రారంభం దశలో అల్లాహ్ 2 రకాతులు, ఉదయం 2 రకాతులు, సాయంత్రం సమయాన నమాజును ఫర్జు చేశారని ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులు
నమాజు వేళల్లో కొండ సాయల వద్దకు వెళ్లి నమాజును స్థాపిస్తూ ఉండేవారు. ఓసారి అబూ తాలిబ్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు హజరత్ అలీ రజియల్లాహు అన్హులు కలిసి నమాజు చేస్తుండగా చూశారు. అప్పుడు అడిగి తెలుసుకోగా యథార్థం ఏమిటో తెలిసిపోయింది. అప్పుడాయన తమ కుమారుడైన అలీ రజియల్లాహు అన్హుతో దానిపైనే స్థిరంగా ఉండమని ఉద్బోధించారు. ఈ వార్తలు మక్కాలోని ఖురైష్ తెగవారికి చేరిపోయాయి. అయితే ఖురైష్ దానిని ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే ఖురైష్లు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రాచుర్యం, ప్రభావ వ్యాప్తి గురించి శంకించడం మాత్రం జరిగింది. వారి దృష్టి ఇతర సంఘటనలు, వాటి పరిణామాలు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశ ప్రచారంపై కూడా నిలిచిపోయింది. 3 ఏళ్ల వరకు ఈ దైవ సందేశ ప్రచార కార్యక్రమం రహస్యంగా, వ్యక్తిగతంగా సాగింది. ఈ నడుమ విశ్వాసుల ఓ జమాత్ వర్గం తయారైపోయింది. ఈ జమాత్ సోదరాభావం, పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటూ అల్లా సందేశాన్ని ప్రజలకు అందిస్తూ పోయింది. అదే కాదు, ఈ సందేశానికి ఓ స్థాయి కూడా కల్పించాలనే దృఢ సంకల్పంతో ఉంది. ఆ తరువాత అవతరించిన దైవవాణిలో దైవ ప్రవక్తను బాహాటంగా తన జాతికి సత్య ధర్మాన్ని బోధించమని, వారిని దైవ మార్గం వైపునకు పిలవమని, అసత్యంతో ఢీకొనమని, విగ్రహాల యథార్థతను బట్టబయలు చేయమని ఆదేశించడం జరిగింది. దైవ సందేశపు ప్రకటనకు ప్రథమంగా ఆదేశం ఖురాను గ్రంథంలో ఒక వాక్యం అవతరించింది. ఓ ప్రవక్త, నీ దగ్గరి బంధువుల్ని దైవ శిక్ష నుంచి హెచ్చరించు అనే దైవవాణి అవతరించింది. ఇది దివ్య ఖురాన్లోని షూరా అధ్యాయంలోని ఆయత్. ఈ అధ్యాయంలో మొదటగా హజరత్ మూసా అలైహిస్సలాంకు ఎదురైన పరిస్థితులను గురించి చెప్పడం జరిగింది. అంటే మూసా అలైహిస్సలాంకు దైవదౌత్య పదవి లభించిన ప్రారంభ దశ వివరాలు. చివరన ఆయన మూసా అలైహిస్సలాం బనీ ఇస్రాయిల్తో సహా హిజ్రత్ చేసి ఫిరోన్ జాతి నుండి విముక్తులైన తీరు, ఫిరోన్ సహచరులు నీట ముంచబడిన వైనం వివరించి చెప్పడం జరిగింది. మరో విధంగా చెప్పాలంటే మూసా అలైహిస్సలాం ఫిరోన్ను మరియు ఫిరోన్ జాతిని అల్లా ధర్మం వైపునకు పిలవడానికి ఏ పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చిందో వివరించడం జరిగిందన్నమాట. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తన జాతిలో బాహాటంగా ప్రచార కార్యక్రమం చేపట్టాలని ఆదేశం ఇవ్వబడినప్పుడు మూసా అలైహిస్సలాంకు ఎదురైన పరిస్థితులను ఏకారు పెట్టడానికి గల కారణం బాహాటంగా దైవ మార్గం వైపునకు పిలవడం వలన సత్య నిరాకరణ, దౌర్జన్యాలు తప్పకుండా ఎదుర్కోవలసి వస్తుందని, మీరు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీ అనుయాయులు దానికి సిద్ధమై ఉండాలని హెచ్చరిక చేయబడిందన్నది. మరో వంక ఈ అధ్యాయంలో దైవ ప్రవక్తల్ని తిరస్కరించిన జాతుల ఉదాహరణలు ఫిరోన్ మరియు ఫిరోన్ జాతే కాకుండా నూహు అలైహిస్సలాం జాతి, ఆద్ సమూద్ జాతులు, ఇబ్రాహీం అలైహిస్సలాం జాతి, లూత్ అలైహిస్సలాం జాతులు అయిన ఐకా ప్రజలు అనుభవించిన దుష్పరిణామాలేమిటో వివరించబడ్డాయి. దీని ఉద్దేశం బహుశా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దైవ దౌత్యాన్ని తిరస్కరించే వారికి ఈ తిరస్కార వైఖరిని అవలంబించడం వలన ఎలాంటి దుష్పరిణామాలను చవి చూడవలసి ఉంటుందో అని హెచ్చరిక. దైవ ధిక్కార నేరం క్రింద వారికి ఎలా శిక్షించడం జరుగుతుందో అన్న సత్యాన్ని విడమర్చి చెప్పడమే కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించడం వల్ల ఎలాంటి బహుమానం లభిస్తుందో
వివరించడం జరిగింది. ఖురాను గ్రంథంలో ఈ ఆయతులు అవతరించిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరి బంధువులలో సందేశ ప్రచారం ప్రారంభించారు. బనీ హాషిం తెగ వారిని ఓ చోట సమావేశపరచడం, వారి వెంట బనీ ముత్తలిబ్ బిన్ అబ్దే మునాఫ్ కు చెందిన ఓ వర్గం కూడా ఉంది. సమావేశమైన వారు మొత్తం 45 మంది. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన ఈ మాటలు విని అబూ లహబ్ అందుకొని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూడు, వీరంతా నీ పినతండ్రులు, పినతండ్రి కుమారులు, వీరితో మాట్లాడు, కాని మూర్ఖత్వం వదిలివేయి. నీ కుటుంబం అరబ్బులందరినీ ఎదుర్కోలేదు సుమా. నిన్ను వారించడానికి వీరందరికంటే నాకే హక్కు అధికం. కాబట్టి నీ తండ్రి కుటుంబమే నిన్ను అడ్డుకోవడానికి చాలు. నీవే గనుక నీ మాట మీదనే నిలబడతానంటే మాత్రం ఖురేష్కు చెందిన తెగలన్నీ నీపైకి వచ్చి పడతాయి. మిగతా అరబ్బులు కూడా వారికి సహాయపడతారు. తండ్రి కుటుంబాన్ని వినాశనానికి గురి చేయడానికి కారణభూతుడవుతావు నీవు అవుతావు, జాగ్రత్త అని ముగించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మౌనాన్ని వహించారు. ఆ సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరోమారు వారందరినీ సమావేశపరిచి ఇలా సెలవిచ్చారు: స్తోత్రమంతా అల్లాహకే. నేను ఆయనను స్తుతిస్తున్నాను, ఆయన సహాయాన్ని కోరుకుంటున్నాను, ఆయనకు విశ్వసిస్తున్నాను, ఆయనని నమ్ముకుంటున్నాను. అల్లా తప్ప ఆరాధనలకు అర్హుడెవడూ లేడని సాక్ష్యమిస్తున్నాను. ఆయన ఒక్కడే, ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. తర్వాత మాట్లాడుతూ, మార్గం చూపేవాడు తన ఇంటి వారితో ఎన్నడూ అసత్యం పలుకలేడు. ఆరాధనలకు ఎవ్వడూ సాటి లేని ఆ దైవ సాక్షిగా చెబుతున్నాను, ఈ మానవాళి కోసం అల్లా తరపున పంపబడిన ప్రవక్తను నేను. దైవ సాక్షి, మీరు పడుకొని నిద్రపోయినట్లే మరణాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంది. ఎలా నిద్ర నుండి మేల్కుంటారో తిరిగి మళ్లీ లేపబడతారో, తదుపరి మీరు చేసే ప్రతి కర్మకు లెక్క అడగబడుతుంది. ఆ తర్వాత స్వర్గము లేదా నరకము శాశ్వతంగా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అది విన్న అబూ తాలిబ్ ఇలా పలికాడు: కుమారా, నీతో ఎంత మట్టుకు సహకరించగలమో, నీ నీతి బోధ ఎంతవరకు సమ్మతమైనదో, నీ మాట ఎంతవరకు సత్యమైందన్న విషయాన్ని అడగకు. చూడు, నీ తండ్రి కుటుంబం సభ్యులంతా ఇక్కడనే చేరి ఉన్నాము. నేను కూడా వారిలోని ఓ వ్యక్తిని. తేడా ఏమిటంటే, నీ ఇష్ట పరిపూర్తికి వారందరికంటే ముందున్న వాణ్ణి. కాబట్టి నీకు ఏ ఆదేశమైతే వచ్చిందో దాన్ని నిర్వర్తించు. దైవ సాక్షి, నేను నిన్ను సతతం కాపాడుతూ సహాయపడతాను. అయితే నా మనస్సు అబ్దుల్ ముతల్లిబ్ అంటే మీ తాతగారైన అబ్దుల్ ముతల్లిబ్ ధర్మాన్ని వీడడానికి ఒప్పుకోవడం లేదు. వెంటనే ఈ మాటలు విన్న అబూ లహబ్ మాటను అందుకొని, దైవ సాక్షి, ఇది బహు చెడ్డ విషయం. ఇతరులు అడ్డుకోక పూర్వమే నీవు అతన్ని అడ్డుకో అని అన్నాడు. దానికి జవాబుగా అబూ తాలిబ్, దైవ సాక్షిగా చెబుతున్నాను, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఆయనను రక్షిస్తూనే ఉంటానని చెప్పారు. అల్లా ధర్మ ప్రచార సందర్భంలో పినతండ్రి అయిన అబూ తాలిబ్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చేదోడు వాదోడుగా ఉంటారన్న ధైర్యం కలగగానే ఓ రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సఫా కొండపైకెక్కి, యా సభా, అయ్యో ఓ ఉదయమా అని కేక వేశారు. ఓ బనీ ఫహార్, ఓ బనీ అబ్ది అంటూ ఒక్కొక్కరి పేరు పెట్టి పిలిచి ఓ చోట సమావేశపరిచారు. అక్కడికి చేరలేని వాడు సైతం
విషయం ఏమిటో తెలుసుకురమ్మని తమ మనిషిని అచ్చటికి పంపించాడు. మొత్తానికి ఖురైష్ అంతా వచ్చేశారు. అబూ లహబ్ కూడా అక్కడికి వచ్చాడు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారినందరినీ ఉద్దేశించి, ఈ కొండ అవతలి పక్కన మీపై దండ ఎత్తడానికి ఓ సైనిక దళం పొంచి ఉంది అని నేను చెబితే మీరు దీన్ని విశ్వసిస్తారా అని అడిగారు. ప్రజలంతా అవును, మీరెప్పుడు సత్యాన్నే చెబుతారన్న అనుభవం మాకుంది అని ఏక కంఠంతో బదులు పలికారు. అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అయితే చూడండి, నేను ఓ భయంకరమైన శిక్ష యాతన గురించి హెచ్చరించడానికి పంపబడిన వాణ్ణి అని హెచ్చరించారు. ఇది విన్న అబూ లహబ్ మొట్టమొదట ఇస్లాం ప్రచారాన్ని అడ్డుకున్న వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు. నీవు నాశనంగాను మమ్మల్ని ఈ మాట చెప్పడానికే ఓ చోట కూడగట్టావా అని చిర్రుబుర్రులాడాడు. ఈ సందర్భంలోనే దివ్య ఖురాన్లోని ఒక సూరాని అవతరించింది. తబ్బత్ యదా అబీ లహబ్ అని అవతరించింది. అబూ లహబ్ రెండు చేతులు నాశనమైపోవుగాక, అతను సర్వనాశనమైపోవుగాక అని దీని అర్థం. ఈ పిలుపు కేవలం సందేశ ప్రచారార్థమే. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన దగ్గరి బంధువులను, తెగలను ఇక నుండి దైవ దౌత్యాన్ని బలపరచడం మీదనే మన పరస్పర సంబంధాలు ఆధారపడి ఉంటాయని, ఏ జాతి తెగల దురాభిమానాల్లో అరబ్బులు చిక్కుకొని ఉన్నారో అవి దైవ హెచ్చరికతో అంతమైపోయాయని నిక్కాచిగా తెలియచేయడం జరిగింది. బాహాట సత్య ప్రకటన, బహుదైవారాధకుల ప్రతిచర్య. ఈ నినాద ప్రతిధ్వని ఇంకా మక్కా చుట్టుపక్కల వ్యాపించిందో లేదో అల్లా ఖురాను గ్రంథంలో మరో వాక్యాన్ని అవతరింపజేశాడు. 15వ సూర 94వ వాక్యము, కనుక ఓ ప్రవక్త, నీకు ఆజ్ఞాపించబడుతూ ఉండిన విషయాన్ని బహిరంగంగా వెలుగెత్తి చాటు. షిరిక్ అంటే అల్లాకు సహవర్తులు చేసే వారికి ఏ మాత్రం లెక్క చేయకు. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు షిర్క్ అల్లాకు సాటి కల్పించడం అంటే బహుదైవారాధన దురాచారాలను, దాని సత్య పోకడలను ఎండగట్టడం ప్రారంభించారు. విగ్రహాల యథార్థతను, వాటి రుక్మతల్ని విడమర్చి చెప్పేయడం ఆరంభించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉదాహరణలిస్తూ ఈ విగ్రహాలు ఎంత వినాశనమైనవో, ఎంత పనికి మాలినవో, వాటికి ఆరాధించేవారు దైవానికి ఈ విగ్రహాలకు నడుమ ఎలా సంబంధం ఏర్పరచుకున్నారో, వారు అవలంబించే ఈ వైఖరి ఎంత మూర్ఖమైనదో హేతుబద్ధంగా తర్కించి మరీ వివరించేవారు. బహుదైవారాధకులకు, విగ్రహారాధకులకు మార్గభ్రష్టులుగా నిందించినందుకు మక్కా నగరం అంత ఆగ్రహం పట్టలేని ముక్కు మూడిగా ఆయనకు ఎదురు తిరిగింది. ఆశ్చర్య తిరస్కారాలతో ఊగిపోయింది. అంటే అది ప్రశాంత వాతావరణాన్ని భయభ్రాంతులకు గురి చేసిన ఓ హేళనన్నమాట. అందుకని ఖురేషీలు హఠాత్తుగా సంభించిపోయారు. ఈ విప్లవాన్ని వ్రేళ్లతో సహా పెకిలించడానికి లేచి నిలబడ్డారు. కారణం, దాన్ని సమర్థిస్తే తాత ముత్తాతల నాటి నుండి వచ్చే ఆచరణ సంప్రదాయాలు పూర్తిగా తుడుచుకుపోతాయని వారి భయం. అల్లాయేతర శక్తుల దైవత్వాన్ని నిరాకరించడం, దైవ దౌత్యాన్ని, ప్రళయ దినాన్ని విశ్వసించడం అంటే తమను తాము పూర్తిగా దైవ దౌత్యానికి అంకితం చేయవలసి ఉంటుందన్నది. ఆ మార్గాన్ని తూచా తప్పకుండా అనుసరించాల్సి ఉంటుందని ఖురేషులకు బాగా తెలుసు. అంటే ఇతర విషయాలకు ప్రక్కన పెట్టి స్వయంగా తమ సంపదపై గాని, తమ ప్రాణాల విషయంలో గాని వారికి ఎలాంటి అధికారం ఉండబోదు. మరో విధంగా చెప్పాలంటే
మక్కా వాసులకు ధార్మికంగా ఇతర అరబ్బులపై ఉన్న ఆధిక్యత, నాయకత్వం పూర్తిగా అంతమైపోతాయి. అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్త ఇష్టానికి వ్యతిరేకంగా తమ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడానికి వీలుండదు. అంటే బడుగు వర్గాలపై వారు ఏ అత్యాచారాలు జరుపుతున్నారో, పొద్దు స్తమాలు ఏ పాపాల్లో లీనమైపోయి ఉన్నారో వాటన్నింటినీ ఒక్కసారిగా వదిలి వేయవలసి వస్తుందని వారికి బాగా తెలుసు. ఖురైషులు దీన్ని బాగా ఎరుగుదురు. అందుకని ఈ అవమానాన్ని భరించడం కోసం వారు ఏమాత్రం సిద్ధంగా లేరు. ఇదంతా చేస్తున్నది ఏదో గౌరవం పొందాలనో లేదా ఏదో ప్రయోజనం సమకూర్చుకోవాలనో మాత్రం కాదు. అల్లాహ్ దివ్య ఖురాన్ లో ఈ విధంగా తెలియచేశాడు. 75వ సూర 5వ వాక్యం. కాని మానవుడు ఇక ముందు కూడా దుష్కార్యాలు చేయగోరుతున్నాడు అనే దానికోసం ఖురైషులకు ఇదంతా తెలుసు. అయితే వచ్చిన చిక్కల్లా వారి ముందు ఉన్న వ్యక్తి సత్యసంధుడు, అమానతుదారుడు, మానవ విలువల నైతికత ప్రతిబింబం. ఓ సుదీర్ఘ కాలం వరకు వారు తమ తాత ముత్తాతల చరిత్రలో అలాంటి సద్గుణశీలుడు కనీవిని ఎరుగరు. ఒకవేళ అతన్ని అడ్డుకోదలిస్తే అడ్డుకునేదెలా? ఈ విషయంలో వారు సంభ్రమాశ్చర్యాలకు లోనైపోయారు. బాగా ఆలోచించిన తరువాత వారికి ఓ మార్గం అగుపించింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పినతండ్రి అబూ తాలిబ్ వద్దకు వెళ్లి ఆయన్ను ఆ కార్యం నుండి వారించమని నచ్చజెబుదాం అని తీర్మానించుకున్నారు. ఈ ప్రణాళికను విజయవంతం చేయడానికి వారు ఓ హేతువును కూడా కనుగొన్నారు. దాని ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి ఆరాధ్యుల్ని వదిలేయమని చెప్పడం, వాటికి ఎలాంటి లాభ నష్టాలు చేకూర్చే శక్తి లేదని చెప్పడం వగైరాలు ఆ ఆరాధ్యులకు నిందించడం లాంటిదని, గొప్ప దూషణ అని. అదే కాకుండా అదే మార్గంపై నడిచిన తమ తాత ముత్తాతల్ని మూర్ఖులు, మార్గభ్రష్టుల క్రింద జమ చేసినట్లు అవుతుందని నమ్మబలగడమే ఆ హేతువు. ఖురైషులకు ఈ పన్నాగమే సరైనదనిపించింది. ఇక ఆలస్యం చేయకుండా దాన్నే అనుసరించారు. అబూ తాలిబ్ వద్దకు వెళ్లి ఖురైష్ ప్రతినిధి బృందం ఇబ్నె ఇస్హాక్ కథనం ప్రకారం ఖురైష్ కు చెందిన కొందరు పెద్ద మనుషులు అబూ తాలిబ్ ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. ఓ అబూ తాలిబ్, నీ సోదర కుమారుడు మా దేవతలందరినీ నిందిస్తున్నాడు, మా తాతల్ని తప్పు పడుతున్నాడు. మేమంతా మందబుద్ధి గల వాళ్లమట, మా తాత ముత్తాతలు మార్గభ్రష్టులట. నీవు ఆయన్ను అలా అనకుండా వారిస్తావా లేదా మా మధ్య నుండి తప్పుకుంటావా? నీవు కూడా మాలాగే అతను బోధించే ధర్మానికి వ్యతిరేకమైన ధర్మాన్ని అనుసరిస్తున్నావు కనుక అతన్ని వారించడానికి మేము చాలు అన్నారు. జవాబుగా అబూ తాలిబ్ వారితో సద్వర్తనతో మెలుగుతూ ఏదో నచ్చజెప్పి వెనక్కి పంపించి వేశారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రం తన మార్గాన్ని అనుసరిస్తూ అల్లాహ్ ధర్మాన్ని వ్యాపింపజేయడానికి సందేశాన్ని అందిస్తూనే ఉన్నారు.